సంఖ్యలు వచ్చి కింద ఖైదీ అని పెట్టి అసలు ఎంత ఇదంటే బోర్ కొడుతుంది సినిమా ఏంటిది అని అనిపించి వద్దనుకున్నాం. ఇంత డబ్బులు ఖర్చు పెట్టాలా, అమ్మో సినిమా అంటే ఇలా ఖర్చు ఉంటాయా, ఇలా ఎంత చేయాలి, ఆ భయం ఏమైనా ఉండి ఆగిపోయిందని అప్పుడు టాక్ ఉండేస్తారు. అప్పుడు ఒక ఫ్లాపీ భగవంతుడు మరీ ఆకాశానికి ఎత్తేస్తున్నారు, నేల మీద నడిస్తే బాగుండు. అంటే ఎవరైనా సంవత్సరానికి 2 సినిమాలు లెక్కేసుకున్నా మనకు 12 years కంటిన్యూగా మీరు చేశారు. వాళ్ళని రిక్వెస్ట్ చేశాను, వాళ్ళు ఎందుకని ఒప్పుకోలే, అసలు కాదని వచ్చేసి ఉండాల్సింది. అప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు స్టార్ డైరెక్టర్ కోదండరామారెడ్డి గారి కాంబినేషన్ అంటే అప్పట్లో ఒక సంచలనం. అవును, ఆ సంచలనాలకి నాంది పలికింది ఖైదీ సినిమా. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ ఖైదీ సినిమా కరెక్ట్గా 37 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారు, ప్రముఖ డైరెక్టర్ కోదండరామారెడ్డి గారు కాంబినేషన్లో వచ్చిన ఆ సినిమా వివరాలతో పాటు కోదండరామారెడ్డి గారు కెరీర్లో జరిగిన విశ్లేషణాత్మక ఎన్నో అంశాల గురించి ఈరోజు మనం ఎన్టీవీ కోసం ఇంటర్వ్యూ వచ్చాం. నమస్కారం అండి కోదండరామారెడ్డి గారు. నమస్తే. 40 years దర్శకుడిగా మీరు కంప్లీట్ చేసుకున్నారు ఈ సంవత్సరంతో. సంధ్యా సినిమా విడుదలై 1980 నవంబర్. ఎస్, డేట్ గుర్తులేదు కానీ నవంబర్. సో 40 years అయింది. ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది? డైరెక్టర్ని అవ్వడం ఒక థ్రిల్లు, ఆ తర్వాత అన్ని సినిమాలు డైరెక్షన్ చేయడం అనేది ఇంకా థ్రిల్లు, అందులో అన్ని సక్సెస్లు రావడం అనేది ఇంకా థ్రిల్లు. అందరూ పెద్ద పెద్ద హీరోయిన్లు, పెద్ద పెద్ద హీరోలు, హీరోయిన్లు, పెద్ద పెద్ద బ్యానర్లు, పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు, పెద్ద పెద్ద టెక్నీషియన్స్, వీళ్ళందరితో కలిసి చేయడం అనేది నిజంగా చాలా అదృష్టంగా భావిస్తుంటాను నేను. అంతకుముందు ఎప్పుడు నేను చేసిన సినిమాలు ఎప్పుడు చూడలే, అంటే అప్పుడు రిలీజ్ అప్పుడు చూసాను కానీ తర్వాత ఎప్పుడు చూడలేదు. ఈ మధ్య ఖాళీగా ఉన్నాం కదా ఈ కరోనా ఎఫెక్ట్ తోటి, నైటు ఒక్కొక్క సినిమా చూస్తుంటే నిజంగానే మనం ఇంత మంచి సినిమాలు తీసామా అని నాకే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. సో మంచి మంచి సినిమాలన్నీ వచ్చినాయి. ఆదరించిన ప్రేక్షకులకి, నాతో పనిచేసిన ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి, ప్రొడ్యూసర్స్కి, ఆదరించిన ప్రేక్షకులకి, మీలాంటి ప్రెస్ వాళ్ళకి నిజంగా ఎప్పుడూ రుణపడి ఉంటాను నేను. ఇన్ని సంవత్సరాలు అయినా కూడా నువ్వు నా ఇంటర్వ్యూ తీసుకోవడానికి మర్చిపోకుండా వచ్చావు అంటే నాకు గుర్తులేదు నిజంగా. సో చాలా థ్యాంక్స్ అయ్యా ముందు అసలు. థ్యాంక్ యూ. అంటే ఎందుకంటే ఇది యాక్చువల్గా మీరు అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంటు, తర్వాత అసిస్టెంట్ అసోసియేట్ డైరెక్టర్, తర్వాత కో డైరెక్టర్గా చేసి ఆ లెక్కేసుకుంటే 50 years అవుతుంది. అది ఎందుకంటే 72 ఎస్ 2020 అంటే 50 years. ఎస్, ఇప్పుడు 40 కాదు 50 సంవత్సరాలు ఇండస్ట్రీకి అడుగుపెట్టి చెన్నైలో, మద్రాసులో అడుగుపెట్టి అప్పుడు అనుభవం. అసలు ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా మీరు చెన్నైలో అడుగుపెట్టారు కదా మద్రాసులో. అప్పుడు మద్రాసులో ఫస్ట్ అదే చాలా వాటిల్లో నేను చెప్పాను, హీరో అవుదామని చెప్పి వెళ్ళి, సరే మనకు ఎవరు ఛాన్స్ ఇవ్వరు అనుకుని నేనే, కానీ సినిమా ఫీల్డ్లోనే ఏదో ఒకటి చేసుకోవాలని చెప్పే ఉద్దేశంతో తిరుగుతున్న టైంలో ఒకరోజు పి చంద్రశేఖర్ రెడ్డి గారిని కలవడం జరిగింది. అంటే మాకు నెల్లూరు జిల్లా ఆయన కాబట్టి ఆయన్ని కలిసినప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు సినిమా ఫీల్డ్లో అని అడిగారు నన్ను. హీరో అవుదాం అనుకుంటున్నాను నన్ను. ఆయన తిట్టారు నన్ను. అంటే గబుక్కుని వచ్చి హీరో అంటే మాటలు కాదు కదా, అసలు బ్యాక్గ్రౌండ్ లేదు, ఏమీ లేదు. తిట్టి అట్లా ఎప్పుడు అనుకో, మాకు అవన్నీ జరిగే పనులు కాదు, ఇంకేమన్నా చేస్తానంటే చెప్పు అంటే, సరే ఏదో ఒకటి చేస్తాను, సినిమా పరిశ్రమలో ఉండాలి అని. నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్. ఓకే, నాటకాలు వేసేవాడిని, నాటకాలు చదివేవాడిని, అట్లా ఇంట్రెస్ట్ వచ్చింది. సో యాక్టింగ్ కాకపోయినా ఏదో ఒకటి చేద్దాంలే అని చెప్పి ఉద్దేశంతో
అడిగితే కొంచెం టైం తీసుకుని చెప్తానని చెప్పి ఒక 2 months తర్వాత నేను రెగ్యులర్గా కలిసేవాడిని వెళ్ళి. కలిస్తే ఆ రోజే మధుసూదన్ రావు గారి డైరెక్షన్లో మనుషులు మారాలి సినిమా జెమినీ స్టూడియోలో ఓపెనింగ్ ఉంది. అక్కడికి రా, నేను పరిచయం చేస్తాను ఆయనకి. ఆయన కనుక ఓకే అంటే నువ్వు ఆయన దగ్గర ఊరికే జస్ట్ ఎంట్రీ అన్నట్టుగా చెప్పారు. సరే అని చెప్పి వెళ్ళాను. సాయంత్రంగా రమ్మన్నారు. నేను వెళ్ళేసరికి షూటింగ్ అయిపోయి ఓపెనింగ్ అయిపోయి అందరూ వెళ్ళిపోతున్నారు. మసూనరావు మాత్రం అక్కడ ఉన్నారు. పిసి రెడ్డి గారు ఉంటే వెళ్ళి కలిశాను. పిసి రెడ్డి గారు చెప్పారు, ఈ కుర్రాడినే కానండి నేను చెప్పింది అని. అవునా, హ్యాండ్ రైటింగ్ బాగుంటుందా అని అడిగారు నన్ను. హ్యాండ్ రైటింగ్ గురించి అడిగారేంటి అని, బాగానే ఉంటుంది సార్ అన్న. ఏదో 2 సీన్లు రాయించబోయే వీడితో అన్నారు. రాశాను, ఏదో ఇచ్చారు, రాశాను. చూసి బాగానే ఉంది, సరే రమ్మను రేపటి నుంచి అన్నారు. ఏంటో అసలు సినిమా పరిశ్రమలో అది ఎందుకు రమ్మన్నారు, ఏం చేయడానికి రమ్మన్నారో నాకు తెలియదు. సరే వెళ్ళాను. వెళ్తే శోభన్ బాబు, శారద అందరూ యాక్టర్లు కనిపించారు. బాగానే ఉంది. సో అసిస్టెంట్ డైరెక్టర్గా అది ఫస్ట్ ఫిలిం నాకు. దానికి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, పిసి రెడ్డి గారు ఓపెనింగ్ అయిపోయిన తర్వాత ఆయనకి డైరెక్షన్ ఛాన్స్ వచ్చి ఆయన వెళ్ళిపోయారు. మసూనరావు దగ్గర నుంచి వెళ్ళిపోయి అయితే ఆ ప్లేస్లోకి రాఘవేంద్రరావు గారు వచ్చారు కో డైరెక్టర్గా. సో రాఘవేంద్ర గారు నేను ఇద్దరమే పనిచేసాం ఆ సినిమాకి. మామూలుగా ఈ టైటిల్స్లో సాకార దర్శకులు కె రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి అని వస్తుంది. అదేంటంటే మేమిద్దరం డైరెక్టర్లు అయిన తర్వాత ఆ సినిమా మళ్ళీ సెకండ్ రిలీజ్ చేస్తారు కదా, చేసినప్పుడు కె రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి సహకార దర్శకులుగా చేసిన సినిమా అని మధుసూదన్ గారి పేరు రాయడం మర్చిపోయి మా ఇద్దరు పేర్లు రాసేవాళ్ళు. సో అదొక నిజంగా అట్లా అదృష్టం కలిసి రావడం అనేది, అంటే ఎక్కడో చిన్న చిన్న సినిమాలు, చిన్న చిన్న కంపెనీలు అక్కడ చేరుండి ఉంటే ఎట్లా ఉండేదో నాకు తెలియదు. కానీ ఫస్టే అసలు మధుసూదన్ రావు గారి ఇలాంటి పెద్ద డైరెక్టర్, సక్సెస్ఫుల్ విక్టరీ అంటారు కదా ఆయన, విక్టరీ మధుసూదన్ రావు. అవును. సో ఆయన దగ్గర నాకు అసిస్టెంట్ డైరెక్టర్గా ఛాన్స్ రావటం, అదే సినిమాకి రాఘవేంద్ర గారు కో డైరెక్టర్గా పనిచేయటం, మళ్ళీ మీరు రాఘవేంద్ర దగ్గర నేను రాఘవేంద్ర గారు డైరెక్టర్ అయిన తర్వాత ఆయన దగ్గర నేను పనిచేయటం. అవునవును, అది గొప్ప థ్రిల్లింగ్ కదా సార్. అదే థ్రిల్లింగ్గా. మసూనరావు దగ్గర రాఘవేంద్ర గారు డైరెక్టర్ అయిన తర్వాత మసూనరావు గారి దగ్గర గ్యాప్ వచ్చినప్పుడు అంతా రాఘవేంద్ర గారి దగ్గరికి వెళ్ళి పనిచేసేవాడిని. సో వాళ్ళిద్దరి దగ్గరే పనిచేశాను నేను పిసి రెడ్డి గారి దగ్గర పనిచేయలేదు. నన్ను సినిమా ఫీల్డ్కి పరిచయం చేశారు ఆయన. సో అది ఎప్పుడు నేను మర్చిపోకూడదు. సో వాళ్ళిద్దరి దగ్గర నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. తర్వాత డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది. అదొక పెద్ద థ్రిల్లు. మీకు తెలిసే ఉంటుంది, సూర్యనారాయణ బాబు అని కృష్ణ గారి బ్రదర్-ఇన్-లా. ఆయన ఏదో చిన్న సినిమా తీస్తున్నారు అని చెప్పి కేఎస్ రామారావు గారు నన్ను తీసుకెళ్ళి పరిచయం చేశారు. అట్లాగే అని అన్నారు. ఆ తర్వాత ఇమ్మీడియట్గా రామ్ రాబర్ట్ రహీమ్ అనే సినిమా ఏదో చేయాల్సి వచ్చింది కృష్ణ గారితో. సో దీన్ని పక్కన పెట్టేశారు, నాతో చేయాల్సిన సినిమాని. నేను అప్పటి వరకు ఖాళీగానే ఉన్నాను. ఆ సినిమా అయిపోయి రిలీజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్తే మళ్ళీ ఏదో సినిమా చేద్దామన్నారు. ఏదో సబ్జెక్ట్ చూసాము, ఓకే అనుకున్నాము. అంతా అయిపోయిన తర్వాత ఇంకొక 10-15 days షూటింగ్ ఉందనగా ఒకరోజు సూర్యనారాయణ బాబు పిలిచి రూమ్లోకి, చూడండి డైరెక్టర్ గారు, సినిమా ఆగిపోయేటట్టు ఉంది, నేను సొంతంగా డబ్బులు పెట్టి సినిమా చేసే అంత ఇదేం కాదు, ఈ నవయుగ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరో చేస్తామన్నారు, కానీ కొత్త డైరెక్టరు అనేసరికి వాళ్ళు కొంచెం వెనక్కి తగ్గారు. న్యాచురల్ కదా ఎవరికైనా, నేనైనా బిజినెస్, వాళ్ళని తప్పు పట్టడం కాదు. కానీ నవయుగ వాళ్ళు కొంచెం బ్యాక్అవుట్ అయ్యారు.
సో అది తప్ప నాకు వేరే గత్యంతరం లేదు, అందుకని చేయలేను అన్నారు. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. సరే నెక్స్ట్ డే మన కెఎస్ రామారావు గారి దగ్గరికి వెళ్ళి లింగమూర్తి గారు నాకు పరిచయం ఉంది. అప్పుడు టాప్ డిస్ట్రిబ్యూటర్ అనమాట. లక్ష్మీ ఫిలిమ్స్ అంటే టాప్ విజయవాడలో. సో ఆయన ఊళ్ళో ఉన్నారా అని కెఎస్ రామారావు గారిని అడిగితే ఉన్నారన్నారు. పామ్గ్రూ హోటల్లో దిగేవాడు ఆయన మెడ్రాస్లో. సరే ఒకసారి కలవాలని ఉందండి ఆయన అంటే సరే అని తీసుకెళ్ళారు. అందరూ పెద్ద పెద్ద టాప్ ప్రొడ్యూసర్లు అందరూ బయట నుంచి ఉన్నారు ఆయన కోసం. నేను చెప్పగానే లోపలికి రమ్మన్నారు. సరే వెళ్ళాను. నేను ఎన్నోసార్లు చెప్పుంటాను ఈ విషయం. లోపలికి వెళ్ళగానే ఏంటి రెడ్డి గారు ఏంటి బాగున్నారా, ఏంటి విశేషాలు అంటే నాకు ఏడుపు వచ్చేసింది అసలు. ఫస్ట్ ముందు అసలు ఏడుపు వచ్చేసింది. ఏంటి సార్ ఏమైంది, ఏంటి చెప్పండి అన్నారు. ఏం లేదు సార్, ఇట్లా ఛాన్స్ వచ్చింది, లాస్ట్ మినిట్లో డిస్ట్రిబ్యూటర్స్ వెనక్కి వెళ్ళిపోయారు, అందుకని సినిమా ఆగిపోయేటట్టుంది. ఈ సినిమా ఆగిపోతే మళ్ళీ నాకు ఛాన్స్ ఇస్తారో లేదో తెలీదు, అందుకని మీరు చేస్తే బాగుంటుందని. చేద్దాం, దానికే ఉందండి. నేను వెంటనే సూర్యనారాయణ బాబుకి ఫోన్ చేసి రమ్మనమని ఫస్ట్ షెడ్యూల్కి ఎంత అవుతుందని చెప్పి చెక్కు రాసి ఇచ్చేసారు. వెంటనే 10 నిమిషాలు జరిగిపోయింది. సో ఆ విధంగా స్టార్ట్ అయింది ఆ సినిమా. ఇంకొక మంచి ఇన్సిడెంట్ ఏంటంటే అదే సినిమాకి ఒక 10 days 15 days షూటింగ్ చేశాను. షూటింగ్ చేసి తర్వాత లింగమూర్తి గారు ఆయన ఫ్రెండ్స్ అందరూ చాలామంది ఉండేవాళ్ళు. వాళ్ళందరూ ఏదో మ్యారేజ్ కోసం మళ్ళీ మెడ్రాస్కి వచ్చారు. వచ్చినప్పుడు మన రెడ్డి గారు చేసిన సినిమా రష్ చేసి చూద్దాం అని కబురు చేశారు. ఏంటి ఫుల్ సినిమా అవ్వలేదు కదా, 10-15 రోజులే షూటింగ్ అయింది, ఇది అందులోనూ డబ్బింగ్ కూడా అవ్వలేదు, రష్ చేసి చూడటం ఏంటి అని భయం వేసింది నాకు. ఆయన చూస్తానన్నప్పుడు తప్పకుండా చూపించాలి కదా, సరే అని చేసి చూపించాను. కరెక్ట్గా 40 minutes ఏమో ఉంది. చూసేసి బయటకు వచ్చి ఆయన ఫ్రెండ్స్ నాకు నైజాం నాది, సీడెడ్ నాది, కృష్ణ నాది, గుంటూరు నాది, అది ఇదని అంతే అయిపోయింది. బిజినెస్ అయిపోయింది బయటకు వచ్చిన తర్వాత. అదేంటో నాకు తెలియదు, ఏం నచ్చిందో, నాకు హెల్ప్ చేయాలన్నట్టు చేశారు, ఏంటో తెలీదు. అది ఒక పెద్ద టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ. అప్పుడు లేడీ ఓరియంటెడ్ చిన్న సినిమా. సినిమా చూడకముందే అందరు కొనేయటం అనేది ఇది. తర్వాత సెకండ్ ఫిల్మ్ ఆ సినిమా చూసి నాకు క్రాంతి కుమార్ గారు ఛాన్స్ ఇవ్వటం అనేది నిజంగా చాలా అదృష్టం నాకు. ఆయన టాప్ ప్రొడ్యూసరు. సర్దార్ పాపరాయుడు సినిమా తీసి చిరంజీవితోటి ఏదో అప్పుడు చిన్న సినిమా ఏదో చేయాలని ప్లాన్లో ఉన్నారని దర్శనరాజు గారు నా పేరు చెప్తే నా సినిమా సంజయ్ సినిమా చూసి నన్నే చేయమన్నారు. సో ఆ సినిమానే న్యాయం కావాలి సినిమా. అది 25 weeks ఆడింది. సో ఆ విధంగా సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ. ఆ తర్వాత ఇక దాన్ని హిందీలో చేయమని ఎల్వి ప్రసాద్ గారు అడగటం, నేను చేయలేకపోవటం. అది న్యాయం కావాలి తర్వాత కొంచెం ఆఫర్స్ వచ్చినాయి నాకు, కానీ క్రాంతి గారు ఒప్పుకోలేదు. నాకు 2 సినిమాలు మినిమం చేసిన తర్వాత బయట చేయాలని. ఆ తర్వాత కిరాయి రౌడీలు సినిమా చేశాను, అది హిట్ అయింది. సో ఆ తర్వాత బయట సినిమాలు చేశాను. ఆ తర్వాత అభిలాష, తర్వాత శోభంబాబుతో సినిమా, ఇట్లాంటివి. ఆ తర్వాత ఖైదీ వచ్చింది కరెక్ట్గా 37 years బ్యాక్. కిరాయి రౌడీలు సినిమా చేయటం, అది హిట్ అవటం. ఆ తర్వాత బయట సినిమాలు ఆఫర్ వచ్చినాయి, బయట సినిమాలు చేశాను. అభిలాష ఇలాంటి సినిమాలు. అభిలాషతోటి నాకు అంటే అభిలాష సినిమా అయిపోయిన తర్వాత మెడ్రాస్లో మామూలుగా షో వేసుకొని చూసేవాళ్ళం రిలీజ్ ముందు. చూసినప్పుడు అక్కడ వాళ్ళకి పెద్ద నచ్చల అది. అప్పుడు నేను ఏదో షూటింగ్లో హైదరాబాద్లో ఉన్నాను. నా మిస్సెస్ వాళ్ళు షో చూసి అందరిని అడిగితే పెద్ద నచ్చలేదని చెప్పారు. అంటే ఒక ఊరి రద్దు చేయాలి అనే దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఏంటో సంథింగ్. సో ఈమె ఫోన్ చేసింది, పెద్ద నచ్చలేదు ఇక్కడ అది ఇదని. నేను వీరేంద్రనాథ్ ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళి ఏడ్చుకున్నాం.
ప్రివ్యూ చూసిన తర్వాత ప్రివ్యూ చూసి రిలీజ్ కాలేదు ఇంకా. రిలీజ్ కదా, అదే ప్రివ్యూ చేసిన తర్వాత అందుకే అడిగాను. ఏడ్చుకున్నాము. బట్ రిలీజ్ అయిన తర్వాత చాలా పెద్ద హిట్ అయింది, సూపర్ డూపర్ హిట్ అయింది. మంచి పేరు వచ్చింది నాకు, డిఫరెంట్ ఫిలిం చేసామని. చిరంజీవికి మంచి పేరు వచ్చింది. దాంట్లో మ్యూజిక్ సూపర్ డూపర్ హిట్, సబ్జెక్ట్ కూడా చాలా నావెల్గా ఉందని చెప్పి అన్నారు. ఆ తర్వాత ఖైదీ వచ్చింది. ఖైదీ సినిమా చేద్దామని చెప్పి నెల్లూరు రెడ్డిస్ అందరు ప్రొడ్యూసర్లు, మెయిన్గా తిరుపతి రెడ్డి గారే చూసుకునేవాళ్ళు మొత్తం. ఇంకా ఎంతమంది ఉన్నా కూడా ఆయనే మెయిన్గా చూసేవాళ్ళు. సో రోజు ఆఫీస్కి వెళ్ళేవాడిని, ఏదో రకరకాల సబ్జెక్టులు అనుకున్నాం, ఓకే అనుకున్నాం. పొద్దున్నే రాత్రి అంతా ఆలోచిస్తే పెద్ద నచ్చలేదనే ఉద్దేశంతో మళ్ళీ పొద్దున్నే వచ్చి ఇంకోటి చూద్దాం అని ఇట్లా చాలా సబ్జెక్టులు. ఒకటి ఆల్మోస్ట్ ఓకే అనుకుని ఇక మిగతా ఆర్టిస్టులు అంటే చిరంజీవి కాకుండా మిగతా ఆర్టిస్టులతో మాట్లాడదామని వెళ్ళి, నాకెందుకో ఇంకా బెటర్ సబ్జెక్ట్ ఏదైనా చూద్దామని అనిపించింది. అది క్రైమ్ అండ్ పనిష్మెంట్, ఇది తమిళ రైటర్ ఎవరో చెప్పాడు. సరే అని ఆపేసాం. అంటే షూటింగ్ ఏం చేయలేదు, ఓకే డిస్కషనే. ఆ తర్వాత ఒకరోజు ఈ చిన్న క్యాసెట్ ఒకటి చూడడం, ఇంగ్లీష్ ఫిల్ము. దాని ఇన్స్పిరేషన్ తోటి పరశురి బ్రదర్స్ కథ చెప్పటం. బాగా కుస్తీ పడ్డారంట కదా. బాగా వాళ్ళకు ఒక బీచ్ హౌస్ ఉండేది. ఆ బీచ్ హౌస్లో కూర్చుని తయారు చేసి చెప్పారు. బాగా నచ్చింది మాకు. ఒక ఫ్లాష్ బ్యాక్ దగ్గరే కొంచెం డిఫరెన్సెస్ ఉండేవి, మిగతాదంతా బాగుంది అనిపించింది. సరే మ్యూజిక్ సిట్టింగ్స్ అవి పెట్టుకుని దీనికి నాకే 4-5 సినిమాలు చేసి ఉంటాను. అప్పటికే ఒక 7-8 సినిమాలు చేశానేమో. హీరోయిన్ చూసుకోగానే వెంటనే ఒక డ్యూయెట్ ఏదో విజయ గార్డెన్లోనో లేకపోతే ఊటీలోనో ఎక్కడో, ఇవన్నీ రొటీన్ అయిపోయినాయి, దాన్ని డిఫరెంట్గా చేద్దాం అనే ఉద్దేశంతో ఆ విశ్వామిత్ర సాంగు, ఆ నాగిన్ సాంగు, ఇవి గోరింట పూసింది. అది ఆల్మోస్ట్ నేనే చేశాను, డ్యాన్స్ మాస్టర్ లేకోకుండా. నాగిన్ సాంగును విశ్వామిత్ర సాంగు తగులుతుంది, అది వేదనాదం, అది రెండు చాలా డిఫరెంట్గా ఆయనకి చిరంజీవి గారికి డిఫరెంట్ గెటప్స్ వేసి చేసాం అనమాట. అంటే అన్నీ కలిసి వచ్చినాయి ఆ సినిమాకి. 365 days ఆడడానికి అన్ని రకాలుగా కలిసి వచ్చింది. ఆ కథ ఎలా పుట్టింది సార్? ఒక ఇంగ్లీష్ ఫిలిం చూసాం బాబు, ఫస్ట్ బ్లడ్ అని. దాని ఇన్స్పిరేషనే, దాంట్లో ఉన్న సీన్స్ కానీ ఇంకా వేరే ఏం మేము తీసుకోలేదు. అంటే ఏం లేదు, చిరంజీవి గారు 4 నుంచోబెట్టి చేతి సంఖ్యలు వచ్చి కింద ఖైదీ అని పెట్టి అసలు పోస్టర్ ఎక్కడ వేసినా 360 ఆ ఒక్క పోస్టర్ తోటి ఖైదీని చేశారు జనాలందరికీ. 365 days ఆడేసింది. అవును. జస్ట్ ఇన్స్పిరేషన్ అది, ఇంగ్లీష్ ఫిల్మ్ అనేది. ఆ కథ కానీ అది కానీ మేమేం తీసుకోలేదు అసలు. సో టోటల్గా మన నేటివిటీతో చేసాము. ఇది చేసినప్పుడు పాపం చిరంజీవి గారు చాలా, అతని గురించి చెప్పుకోవాలండి మనం, చాలా కష్టపడ్డాడండి మనిషి. అంటే టోటల్ సెకండ్ హాఫ్ అంతా మొత్తం యాక్షను. మన ఇక్కడ బాక్రాపేట దగ్గర ఓకే అడవుల్లో తీసాము, తలకోన అడవుల్లో. టోటల్ యాక్షన్ ఫిల్ము, అసలు డూప్ లేకుండా చేసేవాడు. అంటే మంచి ఎనర్జీతో ఉన్నాడు. మాకేమో అక్కడ 5 star హోటల్స్ లేవు, 3 star హోటల్స్ లేవు, చిన్న గదులు ఉండేవి. కింద పనుకునేవాళ్ళం చాపేసుకుని. పొద్దున్నే 5ంటికి లేచి రెడీ అయ్యి 7 o'clock వెళ్ళిపోయేవాళ్ళం. ఈవినింగ్ 5:30 వరకు పనిచేసేవాళ్ళం. వచ్చి ఏదో తినేసి వెంటనే పడుకునేవాళ్ళం. చాలా కష్టపడ్డాడు. ఓకే. ఇక ఆ కష్టంలో ఈ రోజున మెగాస్టార్ అన్నాడు అంటే దాని వెనకాల చాలా కష్టం ఉంది. అంటే మాతో పాటు మేము కష్టపడ్డాం, దాని గురించి కాదు. కానీ ఒక హీరో అభిలాష్ సినిమా అప్పుడు
నైట్ 12 o'clock వరకు షూటింగ్ చేసి మార్నింగ్ 5 o'clock షూటింగ్ అయినేవాడిని నేను. మార్నింగ్ సన్ రైజ్లో షూటింగ్ చేయాలని 5 o'clock అసలు ఎవరైనా అవును అవును అదేంటి సార్ కొంచెం అన్నా నిద్రపోకుండా ఎట్లా సార్ షూటింగ్ అని అంటారు కదా. అవును. అసలు ఆ మాట అనేవాడు కాదు. అట్లాగే సార్ తప్పకుండా అని పాపం 12 గంటల వరకు చేసి పొద్దున్న 5 గంటలకు వచ్చేవాడు. అట్లా కష్టపడ్డాడు కాబట్టి ఈ రోజున అంత పెద్ద హీరో అయ్యాడు. అంటే కొంచెం ఫెరేషియస్ క్యారెక్టర్ కదా అది, కొంచెం అంతకుముందు చేసిన వాటికి మీకు పోలిస్తే కనుక. అంటే ఫస్ట్ మీరు న్యాయం కావాల్సిన సినిమాలు విలన్గా చూపించారు, తర్వాత అభిలాష్ సినిమాలో కొంచెం సాఫ్ట్గా చూపించారు. కిరారౌడీలో హీరోయిజం ఉంటుంది కానీ మోహన్ బాబు కూడా ఉంటాడు, బట్ క్యారెక్టర్ చిన్నదే. అభిలాష్లో ఒక సాఫ్ట్ క్యారెక్టర్. ఇది ఆల్టుగెదర్ అసలు సాంగ్స్ దగ్గర నుంచి సీన్స్ దగ్గర నుంచి ఒక సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్. ఈ సినిమా కూడా చెన్నైలో రిలీజ్కి ముందు చూసి ఇదే క్రాంతి కుమార్ నేను బయటికి రాగానే సినిమా చూసి బయటికి రాగానే నేను అడిగాను ఎట్లా ఉంది సార్ సినిమా అని. బాగానే ఉంది కానీ సెకండ్ హాఫ్ మొత్తం అడవిలో అయిపోయింది అయ్యా, చూడాలి అన్నాడు. 365 చూస్తే అలా చాలామంది అన్నారు అడవి పాలై. అప్పుడు రాశారు కూడా చాలామంది అడవి పాలై ఖైదీ అని. సరే ఏదేమైనా మీ ఇద్దరు కాంబినేషన్లో 23 సినిమాలు వచ్చాయి. 23 సినిమాలు చిరంజీవి గారు మీరు కాంబినేషన్లో 2 సినిమాలు. ఒకటి శ్రీదేవి సొంత సినిమా, ఒకటి ఒక పాట చేసి ఆపేసాం. అవును అవును. ఎందుకు ఆగిపోయింది సార్ ఆ సినిమా అసలు? అది సబ్జెక్టు వాళ్ళిద్దరు కాంబినేషన్ అంటే అసలు మామూలు సబ్జెక్టు ఆంటలేదు మాకు. ఏదో ఒక సబ్జెక్ట్ అనుకున్నాం, బాగానే ఉంది అనుకున్నాం. ఆ అమ్మాయి కూడా కూర్చునేది పాపం సబ్జెక్టు విషయంలో కూర్చునేది. ఏదో అనుకున్నాము, సరే బాగానే ఉంది అనుకున్నాం. మిస్టర్ ఇండియా చేద్దామని చెప్పి బాంబేకి వెళ్ళి చూసాం. అప్పుడు రషెస్ మాత్రం చూసాం. 4 hours ఎడిట్ చేయకుండా చూపించారు. నేను చిరంజీవి గారు, నేను శ్రీదేవి వాళ్ళ మాత్రం అందరం చూసాం. బాగా బోర్ కొడుతుంది సినిమా ఏంటిది అని అనిపించి వద్దనుకున్నాం. అది చేసినా బాగుండేదేమో, ఏదో కొత్తగా సబ్జెక్ట్ చేద్దామని చెప్పి కూర్చుని చేసాము. బట్ శ్రీదేవి గారు ప్రొడ్యూసర్ కదా దానికి. అంటే శ్రీదేవి గారు అప్పటికే ఆవిడ ఆర్టిస్ట్గా ఉండి రెమ్యునరేషన్ తీసుకుని అలవాటు. ఇంత డబ్బులు ఖర్చు పెట్టాలా, అమ్మో సినిమా అంటే ఇలా ఖర్చు ఉంటాయా, ఇలా ఎంత చేయాలి, ఆ భయం ఏమైనా ఉండి ఆగిపోయిందని అప్పుడు టాక్ ఉండేది సార్. అప్పుడు మనసులో ఏమైనా ఉందేమో నాకైతే తెలియదు, కానీ మీ దృష్టికి రాలేదు అది? నా దృష్టికి రాలేదు. బట్ నాకేంటంటే వీళ్ళిద్దరి మీద సబ్జెక్ట్ అంటే డెఫినెట్గా చాలా బాగుండాలి అనే ఉద్దేశంతోనే నాకు సబ్జెక్ట్ నచ్చక కొంచెం షూటింగ్కి వెళ్దాం చూద్దామండి, కొంచెం ఇంకా నాకు అంత తృప్తిగా రాలేదు సబ్జెక్ట్ అని. అట్లా ఏదో కొంచెం పోస్ట్ పోన్ అవుతూ అట్లా డ్రాప్ అయిపోయింది. ఓకే. ఇంకొక సబ్జెక్టు చిరంజీవి సొంత సినిమా, రేపు పొద్దున్న షూటింగు. ఓన్ బ్యానర్ త్రినేత్రుడు చేశాను ఆల్రెడీ. ఇంకొక సినిమా సబ్జెక్ట్ అంతా బాగుంది. పవన్ కళ్యాణ్ అందరం కూర్చున్నాం సబ్జెక్ట్ మీద. సబ్జెక్టు ఫైనలైజ్ అయిపోయింది. డైలాగ్స్ నచ్చలా నాకు. ఓకే. రేపు పొద్దున్న షూటింగు ఆర్టిస్టులు అందరూ బాంబే నుంచి దివ్య భారతి వాళ్ళందరూ వచ్చేసారు. సీన్ రాసి పంపిస్తే ఎవరో రైటర్ గుర్తులేదు నాకు, అస్సలు బాగాలేదు డైలాగ్స్. ఇట్లా చేస్తే ఏదో ఉండాలి కదా ఇప్పుడు సంథింగ్ అట్లా. ఆ సబ్జెక్ట్ ఏంటంటే ఒక పెళ్ళైన హీరో ఇంకొక అమ్మాయితో చిన్న అఫైర్ లాగా అంటే ఇరుక్కుంటాడు అట్లా. ఓకే ఓకే. అక్కడ సీన్స్ అన్నీ డిఫరెంట్గా ఉండాలని నా ఉద్దేశం. అవి అట్లా అనిపించలే నాకు. అందుకని నేను ఈవినింగ్ వెళ్ళి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి, నాకెందుకో డైలాగ్స్ నచ్చలేదండి, ఆగుదాం కొన్నాళ్ళు అని చెప్పి రేపు పొద్దున్న షూటింగ్ ఆపేసి. అది అబ్బా ఏమన్నారండి అప్పుడు చిరంజీవి? ఏం లేదు కానీ మీకు నచ్చకపోతే అసలు క్వశ్చనే లేదని. అంటే అప్పట్లో అంటే ఇప్పుడు రీసెంట్గా అయితే కొంతమంది దర్శక ధీరులు రాజమౌళి గారు వరుస విజయాలు, కానీ మీరు అంతకుముందు వరుసగా కంటిన్యూ సినిమా వరుసగా హిట్లు. ఇప్పుడు రాజమౌళి చేసిన తక్కువ సినిమాలు అయినా ఆయన వరుస హిట్లు. అట్లా కొంతమంది వేళలతో ఉంటారు లెక్క పెట్టేవాళ్ళు. అలాగే ఇదివరకు అయితే మీరు కంటిన్యూ హిట్లు. నాకు ఒక్క ఫ్లాప్ అయినా ఇవి దేవుడా అనే టైప్ అడిగినట్టుగా నాకు 18 hits ఏమో వచ్చినాయి కంటిన్యూస్గా, మధ్యలో ఫ్లాప్ అనేది లేదు. ఏది గోండ దొంగ ఏంటంటే సినిమాలన్నీ కూడా
మామూలు సినిమాలు అనుకున్నా ఎందుకున్నా పెద్ద పెద్ద హిట్ వరుస బ్లాక్ బస్టర్స్. బ్లాక్ బస్టర్స్ అయిపోయేది. ఏంటంటే ఏదో క్లైమాక్స్ నచ్చింది, ఏదో పాటలు నచ్చినాయి, చిరంజీవి యాక్షన్ నచ్చింది, ఏదో రకరకాలు ఉంటాయి కదా, ఇట్లా హిట్ అయిపోయాయి. సో ఈ ఒత్తిడి తట్టుకోలేక ఏం చేయాలో అర్థం కాక ఊరికే మనసులో అనుకున్నాను, ఒక ఫ్లాపీ భగవంతుడు మరీ ఆకాశానికి ఎత్తేస్తున్నారు, నేల మీద నడిస్తే బాగుండు. అంటే ఎవరైనా ఒక సక్సెస్ ఈ దేవుడా, నాకు వరుసగా సక్సెస్ ఈ దేవుడా, ఒక సక్సెస్ ఈ దేవుడా అని అందరూ కోరుకుంటారు. మీరు దానికి రివర్స్. ఆయన అనుకున్నాను అప్పుడు. అది నిజమే కదండి. అది తర్వాత ఫ్లాప్లు వచ్చినాయి, తర్వాత ఇంట్లో కూర్చున్నాను అనుకో, అది వేరే విషయం. ఎవరైనా ఇంట్లో కూర్చోక తప్పు. అవును, తప్పదు. అవును, ఎప్పటికైనా. ఎల్లకాలం మనమే ఉండాలనుకుంటే అవును, అంతే. కరెక్ట్ కాదు, ఉండలేం కూడా. అసలు ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకుంటారు, కొత్త ఇది కోరుకుంటారు ఆడియన్స్, ఇవ్వాలి కూడా. తర్వాత సక్సెస్ వెనకాల పడతారు ఎవరైనా, అది బిజినెస్. సో దాన్ని మనం ఏ పరిస్థితుల్లోనూ తప్పు పట్టకూడదు. అయ్యో నేను ఇంత సీనియర్ డైరెక్టర్ని, నాకు సినిమాలు ఇవ్వకుండా ఇప్పుడు వచ్చిన కొత్త డైరెక్టర్లకు సినిమాలు ఇస్తున్నారంటే అని అనుకోకూడదు. అది పొరపాటు, ఫూలిష్నెస్ అది. ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళు మంచి సక్సెస్లు ఇస్తున్నారు, సో వాళ్ళ వెనకాల పోవడం అనేది తప్పులేదు, బిజినెస్ కాబట్టి. ముఖ్యంగా చిరంజీవి గారితో 23 సినిమాలు చేశారండి. అంటే ఎవరైనా సంవత్సరానికి 2 సినిమాలు లెక్కేసుకున్నా మనకు 12 ఇయర్స్ కంటిన్యూగా మీరు చేశారు. 12 ఇయర్స్ చేశారు కంటిన్యూగా. సో దాని మీద ఫీలింగ్స్ కంటిన్యూ ఎవ్రీ ఇయర్ 2 ఫిలిమ్స్. న్యాయం కావాలి, కిరాయి రౌడీలు, ఇంకోటి అభిలాష, ఖైదీ ఇవన్నీ చేసిన తర్వాత మేమిద్దరం బాగా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. ఆయన హీరో, నేను డైరెక్టర్, అది పక్కన పెడితే ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. ఇప్పటికీ ఫ్రెండ్లీగానే ఉంటాం అనుకో, అది వేరే విషయం. తన బాడీ లాంగ్వేజ్ బాగా అర్థమైపోయింది. అదే మీరు పసిగట్టేసారు. సో ఏ కైండ్ ఆఫ్ ఫిలిం అయితే ఇతనితో బాగుంటుంది, ఏ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ అయితే ఇతనితో బాగుంటాయి, ఏ క్యారెక్టర్స్ అయితే బాగుంటాయి అనేది కొంచెం ఎక్కువ తిరగడం, ఎక్కువ మాట్లాడడం, ఎక్కువ సినిమాలు చేయటం, ఎక్కువ సక్సెస్లు రావడం, దీంతో అది పట్టుకున్నారు, గ్రిప్ పట్టుకుని సో అట్లాంటి సబ్జెక్టులు తయారు చేయించుకోవటం, అలా డైలాగ్స్ రాయించుకోవటం, టేకింగ్ కూడా కొంచెం అట్లా దానికి తగ్గట్టుగా, అంటే ఒక హీరోయిజం ఉండేటట్టుగా చేయటం. అట్లాగే సేమ్ టైం విజేత సినిమా చేశాను, దాంట్లో ఏం పెద్ద హీరోయిజం ఉండదు. బట్ ఫస్టే చిరంజీవి గారితో ఒక చిన్న ఇంటర్వ్యూ, సినిమా టైటిల్స్ పడక ముందు తన ఇంట్రడక్షన్, నేను చాలా యాక్షన్ సినిమాలు చేశాను, మీరు మెచ్చుకున్నారు, ఇంకేదో చేశాను మెచ్చుకున్నారు, ఇందులో యాక్షన్ ఉండదు, ఇంకోటి ఉండదు, దీన్ని కూడా మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నానని చెప్పి ముందు చెప్పించాం. అంటే అంత భయం వేసింది. కుటుంబం ఫ్యామిలీ బాగా ఆకట్టుకుంది సార్. బాగా క్లైమాక్స్ అల్టిమేట్ సూపర్. అసలు తన క్యారెక్టర్ ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్. సో అట్లా తను తోటి ఎక్కువ ట్రావెల్ చేయటం వల్ల తన బాడీ లాంగ్వేజ్ బాగా అర్థం చేసుకుని చేయగలిగాను కాబట్టి ఇన్ని సినిమాలు చేశాను, ఇన్ని సక్సెస్లు కూడా చేశాను. సరే 1-2 ఫ్లాప్స్ వచ్చి ఉంటాయి, దాని గురించి ఇది లేదు, కానీ డెఫినెట్గా వచ్చి ఉంటాయి. ముఖ్యంగా చిరంజీవి గారితో లాస్ట్ సినిమా ముఠా మేస్త్రి. దాని తర్వాత చిరంజీవి గారితో ఎందుకు చేయలేకపోయారు? అంటే సబ్జెక్టులు కుదరక, లేదా కారణం ఏంటి? అంటే ఆ తర్వాత రిక్షావాడు అనుకున్నాము, ఏదో కారణం వల్ల అది చేయలేకపోయాను. క్రాంతి కుమార్ గారిది. తర్వాత చిరంజీవి గారు నన్ను, మేమిద్దరం మామూలుగా ఇంట్లో కలిసేవాళ్ళం, బయట కలిసేవాళ్ళం. ఇంకొక సబ్జెక్టు అంటే కొంచెం కామెడీ సబ్జెక్ట్ ఒకటి చేయమని అడిగారు. అప్పుడు ఎందుకో నేను ఆ జగపతి బాబుతో 2 సినిమాలు ఒప్పుకుని ఉన్నాను, ఒకేసారి ఒప్పుకుని ఉన్నాను. దాంతో వాళ్ళని రిక్వెస్ట్ చేశాను, వాళ్ళు ఎందుకని ఒప్పుకోలే, అసలు కాదని వచ్చేసి ఉండాల్సింది అప్పుడు. అంటే 2 సినిమాలు ఒకేసారి ఎందుకు చేయటం, తర్వాత చేద్దాంలే అని వచ్చేసి ఉండాల్సింది. ఎందుకనో అలా చేయలేకపోయాను నేను. సో అదొకటి మిస్ అయ్యాను. బావగారు బాగున్నారా సినిమాకి
అని అనుకుని ఎందుకనో మొత్తానికి ఫైనల్గా వేరే డైరెక్టర్ని పెట్టి చేశారు. ఇట్లా 4-5 సినిమాలు మిస్ అయినాయి. దాంతో ఆ గ్యాప్ అట్లా మీకు ఎప్పుడు చిరంజీవి గారు రామ్ చరణ్తో కలిసి చేయాలని ఏమైనా అనిపించలేదు సార్? అది ఏమైనా టాపిక్ వచ్చింది ఎప్పుడైనా? ఇప్పుడా లేకపోతే అప్పుడు అది తన హీరోగా ఇంట్రొడ్యూస్ అయిన తర్వాత కానీ ఎట్లా? వాళ్ళిద్దరితో సబ్జెక్ట్ అంటే మామూలు విషయం కాదు. అంటే బిగినింగ్లో మీరు సంజయ్ కానీ న్యాయం కావాలి కానీ మీరు ఇంట్రడ్యూస్ అయ్యిందే ఒక హీరోయిన్ లేడీ ఓరియంటెడ్, వరుసగా కొన్ని సినిమాలు లేడీ ఓరియంటెడ్ చేశారు. తర్వాత అవి ఎందుకు స్టాప్ చేశారండి? అంటే ఖైదీ తర్వాత టోటల్గా మార్చేశారు నన్ను. అంతకుముందు బావమరదళ్ళు, ఇల్లాలు ప్రియురాలు, సంధ్య ఇట్లాంటి సినిమాలు చేసేవాడిని. కమర్షియలైజ్గా మారిపోయారు మొత్తం. తర్వాత ఖైదీ తర్వాత అసలు మమ్మల్ని ఇద్దరిని నన్ను చిరంజీవి తీసుకెళ్ళి ఎక్కడో కూర్చోబెట్టింది కదా సినిమా. దాంతో ఇట్లాంటి సినిమాలు అడిగేవాళ్ళు కాదు ఎవరు వచ్చినా మంచి యాక్షన్ సినిమా చేద్దాం సార్, మంచి ఇది చేద్దాం సార్ అనేవాళ్ళు తప్ప మామూలు సినిమా చేద్దామని ఎవరు అడగలేదు నన్ను. సో ఇక అట్లా ఆ ట్రాక్ అట్లా వేరే విధంగా వెళ్ళిపోయింది. అంతేగాని చేయకూడదని ఏం లేదు. 2009లో 2 సినిమాలు చేశారండి. అటు మొహమ్మద్ ఖాన్ తోటి ఒక సినిమా ఒకటి, మొహమ్మద్ ఖాన్ తోటి ఒకటి, తర్వాత కాస్కో సినిమా ఒకటి. 2009లో 2 పిక్చర్లు చేశారు. తర్వాత మళ్ళీ ఇంతవరకు ఒక సినిమా కూడా చేయకపోవడానికి అదే అయిపోయింది. ఆ తర్వాత చేయలే. ఎందుకోసం అంటే ఇప్పుడు చిన్న అంటే కొత్తగా వచ్చే హీరోల దగ్గరికి మనం వెళ్ళి డేట్స్ అడగకూడదు, డైరెక్షన్ చేస్తానండి. ఎందుకంటే ఆ ఏజ్ గ్యాప్, ఓకే, ఎందుకంటే వాళ్ళు ఫ్రీగా ఉండలేరు. మనం బాగానే చేయించుకోగలం కానీ వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళ ఏజ్ గ్రూప్ అయితే వాళ్ళు ఫ్రీగా చేయగలరు, అంత ఇదిగా ఉంటుంది. ఒక సీనియర్ డైరెక్టర్ అనేసరికి వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఏదైనా వాళ్ళు చెప్పాలన్నా, ఏదైనా సజెషన్స్ చెప్పాలన్నా, సర్లేదు సార్ ఇటు చేద్దాం అని అనాలన్నా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని నాకు అనిపించలేదు. నేను ఎప్పుడు వెళ్ళదలుచుకోవాలి కూడా లేదు కూడా. ఎందుకంటే ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. చేయలేమంటే డైరెక్షన్ చేయలేమని కాదు, ఆ ఏజ్ గ్యాప్ కొంచెం ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, నాకు ఇబ్బంది అవుతుంది. దానికి బదులు ఇంకా కొత్త చిన్న సినిమాలు చేయొచ్చు. అంటే హీరోలు లేకుండా అట్లాంటివి చేసి ఉండొచ్చు, కానీ ఎందుకనో చేయలేదు. మీరిద్దరు కలిసి పనిచేసిన తర్వాత మీకు ఆయన గురువు రాఘవేంద్ర గారు, ఆయన ఇప్పుడు వరుసగా ఇప్పటికీ మీ గురువు గారు ఇప్పటికీ సినిమాలు మానలేదు. కనీసం దర్శక పర్యవేక్షణతో అయినా ఇప్పుడు మళ్ళీ పెళ్లి సందడి డి అనే సినిమా అని తీస్తున్నారు. డి శ్రీకాంత్ గారు అబ్బాయి తోటి ఇప్పుడు మొన్న ఏమైనా దర్శక పర్యవేక్షణతో చేశారు కదా. సో అలా మీరు ఎందుకు చేయలేకపోతానని అట్లా ఏమన్నా అనుకున్నారు సార్? ఒక బ్యానర్ పెట్టుకుని ఆయనకి ఏదో చేస్తూ ఉంటాడు ఆయన. డెఫినెట్గా చేయాలని ఒక మంచి ఇది ఉంటుంది. నాకేంటంటే కొంచెం భయం, సొంత బ్యానర్ పెట్టుకుంటే డబ్బులు పోతాయేమో. ఒక ఎక్స్పీరియన్స్ అయ్యింది కదా. సో అందుకని కొంచెం దూరంగా ఉంటాను. అదొక కారణం అయి ఉండొచ్చు. అంటే మీ దృష్టిలో దర్శకుడు అనేవారు పోటీ చేయకూడదండి? చేయొచ్చు, కానీ కొంచెం భయం, ఫైనాన్షియల్గా మళ్ళీ ఇబ్బంది పడతామేమోనని ఒక చిన్న భయం, అంతే. మీరు నిర్మాతగా చేసిన వైభవ్ సినిమా మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది? నాకు బాగానే ఉన్నాయి అన్నారు, కానీ దాన్ని నిలబెట్టే ఒక ఆ టెక్నిక్ నాకు తెలియలేదు. ఇప్పుడు ఫస్ట్ సినిమా నేను గొడవ చేశాను, బాగుంది అన్నారు. దిల్ రాజు లాంటి వాళ్ళు ఫోన్ చేసి బాగుందన్నారు. కృష్ణ గారు ఫస్ట్ ఫోన్ చేసి బాగుందని చెప్పారు. అంతా బాగానే ఉంది. థియేటర్స్కి వెళ్తే ఫుల్స్ అవుతుంది, 1 వీక్ ఫుల్స్ అయింది, అంతా బాగానే ఉంది. నాకు డబ్బులు పెట్టాను, డబ్బులు రావట్లేదు. దాన్ని ఎట్లా ప్రమోట్ చేయాలనేది పెద్ద తెలియట్లే. ఇప్పుడు నేను అంతకుముందు ఏంటంటే సినిమా చేసేసి ప్రొడ్యూసర్స్ మీద వాళ్ళు ప్రమోషన్ అంతా ఎక్కువ చూసుకున్నారు. నేను వేరే సినిమాకి వెళ్ళిపోయేవాడిని. ఈ ప్రమోషన్ దగ్గరకు వచ్చేసరికి నాకు తెలియలేదు సరిగ్గా. సో దాంట్లో వీక్నెస్, అప్పటికప్పుడు గ్యాప్ కూడా కొంచెం వచ్చింది నాకు. అది పక్కాగా కనిపించింది.
సో అందుకని ప్రొడక్షన్ అనేది మనం చేత కాదు, చేయలేము అని చెప్పి అనిపించి మనసులోంచి తీసేసాను. ఇంకా సొంత సినిమా అనేది చేయకూడదు, మనకి చేత కాదు. అంటే మీరు ఒక సీనియర్ డైరెక్టర్ సార్. ఇప్పుడు సీనియర్ హీరోలు చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ కానీ, నాగార్జున కానీ, వెంకటేష్ కానీ, వీళ్ళందరితో కాంబినేషన్లో ఒక సినిమా చేయాలనే అవకాశం వస్తే అలాంటి కథ ఏదైనా దొరికితే మీరు చేస్తారా? డెఫినెట్గా చేస్తాను. ఎందుకు ఎప్పుడు ఒక టెక్నీషియన్ అనేవాడికి చేయాలనే కోరిక ఉంటుంది డెఫినెట్. కాకపోతే ఏంటంటే ఇక వాళ్ళ వెనకాల పడి తిరిగి ఇవన్నీ అది కొంచెం. అసలు మీరు ఇండస్ట్రీకి హీరోగా అవుదామని వచ్చేసారు. ఎవరైనా చాలామంది సినిమా ఇండస్ట్రీ హీరో అని ఫీలింగ్ వస్తారు. అలా డైరెక్టర్గా సక్సెస్ఫుల్ డైరెక్టర్గా ప్రూవ్ చేసుకున్న తర్వాత చాలామంది దర్శకులు కొంతమంది హీరోలుగా కూడా చేశారు సార్. అలా ఎందుకు మీరు చేయలేకపోయారు? నాకు ఒకసారి వన్స్ డైరెక్టర్ అయిన తర్వాత ఇక దాని మీద యాక్టింగ్ మీద ఇది ఇంట్రెస్ట్ పోయింది. అంటే మీరు ఆల్రెడీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇచ్చేసారు కదా. ఇచ్చేసాను కాబట్టి నాకు పెద్ద ఇంట్రెస్ట్ కలగలేదు. అప్పుడు కనుక నాకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా హీరోగా చేసి ఉండేవాడిని. అన్ని సక్సెస్లు వచ్చిన తర్వాత ఏముంది, ఎవరన్నా ప్రొడ్యూసర్ వస్తే నేనే హీరోగా చేస్తానని అని ఉండొచ్చు, అంతే కదా, చేసి ఉండొచ్చు కూడా. నాకు అసలు థాటే రాలేదు. అంటే డైరెక్టర్ అసలు మీ అభిప్రాయం అండి, మామూలుగా డైరెక్టర్లో వరుస సక్సెస్లు ఇస్తూ మధ్యలో బ్రేక్ పడిపోయి కొంతమంది ప్రొడ్యూసర్ సైడ్ మారటం, కొంతమంది హీరోలుగా మారిపోవడం వల్ల వాళ్ళ కెరియర్ కొంచెం మైనస్ అవ్వటం, అంటే వరుస సక్సెస్ రేస్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు డైరెక్టర్గా మారిన చాలామంది ఉండి కొంచెం ఫెయిల్యూర్ అయ్యారు కొంతమంది డైరెక్టర్లు. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఎట్లా, అది దర్శకుడిగా సక్సెస్ ఉన్నప్పుడు ఆ డైరెక్షన్ అనేది స్టాప్ చేసి హీరోగా డైవర్ట్ అవ్వడం, ప్రొడ్యూసర్గా డైవర్ట్ అవ్వడం, ఇంకో రంగంలో అదే అట్లాంటివే. అదే కొంచెం డీవియేషన్ అవడం. డీవియేషను అంటే ఒక్కొక్కసారి అది సక్సెస్ అవ్వచ్చు, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫెయిల్యూర్స్ చూస్తున్నాం మనం. సో అది ఏం చెప్పగలం మనం, వాళ్ళ కెరీర్ని బట్టి. ఎంతోమంది హీరోలకి ఎంతోమంది ఎన్నో పెద్ద సక్సెస్ ఇచ్చిన మీరు మా అబ్బాయికి నేను ఇవ్వలేదు అని ఏమైనా ఫీల్ అయ్యారండి ఎప్పుడైనా? డెఫినెట్గా 2 సినిమాలు చేసి, ఒకటే నేను డైరెక్షన్ చేశాను, ఒకటి ప్రొడ్యూసర్గా చేశాను. అంటే ఎందుకు చేయలేకపోయానా, ప్రమోషన్లో ఒకటి తేడా ఉంది. తర్వాత ప్రొడ్యూసర్గా ఉండేసరికి ఎంతసేపు కొంచెం ఆ డబ్బులు సరిగ్గా ఖర్చు పెడుతున్నారో లేదో అని, డబ్బులు ఖర్చు అయిపోతున్నాయని ఒక చిన్న ఇది ఉంటుంది. సో అది కూడా మనకి అది ఉండకూడదు మెయిన్గా. అవును. అది ఉంటే అది ఉంది ఎప్పుడు నాకు, మా అబ్బాయితో సక్సెస్ చేయలేకపోయానే అని. సో అతను ఏదో తమిళ్లోకి వెళ్ళిపోయి అక్కడేదో సక్సెస్ఫుల్గా ఉన్నాడు. ఈజ్ ఆల్ రైట్. దానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? తెలుగులో మన సక్సెస్ ఇవ్వలేకపోయినా తమిళ్లో ఆయన మంచి సక్సెస్లో దూసుకుపోతుంటే మీకు ఏమనిపిస్తుంది? హ్యాపీగా ఉంటుంది. నేను సక్సెస్ ఇవ్వకపోయినా తన కాళ్ళ మీద తను నిలబడి తమిళ్లో మన తెలుగులో కాకపోయినా తమిళ్లో అయినా హీరోగా సక్సెస్ అయ్యాడు అని ఉంటుంది. కానీ తెలుగులో కూడా చేస్తే బాగుంటుంది, ఏదైనా మంచి బ్యానర్, మంచి డైరెక్టరు అడిగితే బాగుంటుందనే ఉద్దేశంతో ఉన్నాను తప్పితే నేను ఎవరిని అడగలేదు మా అబ్బాయిని పెట్టుకోండి అని. నాకు అంటే కొంచెం అట్లా చొరవ తీసుకుని అడిగే తత్వం కాదు. మీరు చాలా సౌమ్యంగా ఉంటాం, జాగ్రత్త అభిషేకంలో కానీ చాలా జాగ్రత్త ఉంటాం. అవి మీరు ఎలా అలవాటు? నాకు ఫస్ట్ నుంచి వచ్చిన స్వభావం అది మధ్యలో అలవరుచుకుంది కాదు. ఫస్ట్ నుంచి కొంచెం ఆ స్వభావం అట్లాంటిది. జనరల్గా ఏంటంటే ఒకరిని హర్ట్ చేయాలని ఉండదు, గట్టిగా మాట్లాడాలని ఉండదు. ఎవరన్నా గబుక్కున ఒక మాట అన్నా కూడా ఏదో కోపంలో అని ఉంటారులే అని సర్దుకుపోయే టైపు తప్ప వాళ్ళ మీద రివెంజ్ తీసుకుందాం అనే తత్వం కాదు నాది. అందుకని ఆ సౌమ్యంగా ఉండడం ఫస్ట్ నుంచి అలవాటైంది నాకు. సో ఇండస్ట్రీలో వారసుడిగా హీరోగా ఆయన, మీకు సినిమా రంగం వారసుడిగా హీరోగా ఆయన చేస్తున్నారు బాబు. కానీ మీరు మీ డైరెక్షన్ ఫీల్డ్లో మా అబ్బాయి డైరెక్టర్గా అవ్వలేదని ఏమన్నా ఈ రోజైనా అనుకున్నారా? అసలు ఆ ఇంట్రెస్ట్ నాన్నలా నేను డైరెక్టర్ కావాలని మీ అబ్బాయిలు ఎప్పుడైనా మీతో అన్నారా? అలా అనుకోవడం జరిగిందా? అసలు ఎప్పుడు అనలేదు. మా అబ్బాయిలు అక్కడ హీరోగా తనకి ఇంట్రెస్ట్ ఉంది, తెలుగులో
నేను చేసిన ఈ పెద్ద సక్సెస్ కాకపోయినా తమిళ్లో సక్సెస్ అయ్యాడు, సో హ్యాపీ. ఇంకొక అబ్బాయికి అసలు సినిమా పరిశ్రమ మీదే పెద్ద ఇంట్రెస్ట్ లేదు, కానీ అనుకోకుండా ఇప్పుడు ఏదో సినిమాల్లో క్యారెక్టర్స్ చేస్తున్నాడు. ఓ సునీల్ పెద్ద అబ్బాయి. ఓకే ఓకే. ఇప్పుడు 10 సినిమాలు దాదాపు ఓ తమిళ్లోనండి. ఓకే ఓకే ఓకే. ఏదో ఒక సినిమా చేశాడు, అది కూడా తనకి ఇంట్రెస్ట్ లేదు. ఏదో పార్టీలో ఒక డైరెక్టర్ చూసి ఈ క్యారెక్టర్ చేయాలని చెప్పి ఏదో పట్టుబట్టినట్టున్నాడు. సో వాడికి ఇష్టం లేదు, ఏదో బలవంతంగా చేయించారు. సినిమా పెద్ద ఆడలేదు కానీ, బట్ సెకండ్ హాఫ్ అంతా వీడే ఉంటాడు సినిమాలో. ఇది కొత్త న్యూస్. ఇది పెద్ద హిట్ అయిపోయింది. వీడి క్యారెక్టర్ పెద్ద హిట్ అయిపోయింది, సినిమా పెద్ద హిట్ కాలేదు. కానీ దాంతో చాలామంది క్యారెక్టర్స్కి అడగటం. ఇప్పుడు విజయ్ సినిమాలో ఒక 2 రోజులు 3 రోజుల్లో చేశాడు, చాలా సినిమాల్లో చేస్తున్నట్టున్నాడు. ఓకే ఓకే. అంటే మీరు నటుడు కావాలన్న కోరిక మీ అబ్బాయిలో చూసుకుంటారా? ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా అదే మీరు నటుడు కావాలని కోరిక మీ అబ్బాయిలో చూసుకున్నట్టు అవుతుంది. అయితే ఇద్దరు వచ్చారు కాబట్టి ఇద్దరు తమిళ్లోనే. విజయ్ సేతుపతి హీరోగా చేశాడు. ఫస్ట్ హాఫ్లో చనిపోతాడు అతను. చనిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ నుంచి వీడి క్యారెక్టర్ వస్తుంది. సెకండ్ హాఫ్ మొత్తం ఉంటుంది. ఓకే ఓకే. సో బాగా చేశాడు కామెడీ. సో ఆ సినిమా చూసి చాలామంది ఇప్పుడు క్యారెక్టర్స్. ఖైదీ సినిమా 37 సంవత్సరాలు. అదే దాంట్లో మెయిన్ ఎస్పెషల్లీ సుమలత గారు కానీ మన వీళ్ళందరూ హీరోయిన్లు కూడా బాగా పోటీ చేశారండి. మాధవి కానీ సుమలత పోటాపోటీ క్యారెక్టర్లు వాళ్ళిద్దరి. దాని గురించి అదే ఆ క్యారెక్టరేషన్ గురించి దాని గురించి అంటే మనం క్యారెక్టరైజేషన్స్ తయారు చేసిన దాన్ని బట్టే ఉంటుంది వాళ్ళ యాక్టింగ్. మన క్యారెక్టరైజేషన్లో ఏమి లేకపోతే వాళ్ళు ఎంత తీసినా కూడా ఏమి ఉండదు. సో మనం క్యారెక్టర్ తయారు చేసి బాగా డైలాగ్స్ రాయించి మనం వాళ్ళ దగ్గర నుంచి కరెక్ట్గా యాక్టింగ్ తీసుకోగలిగితేనే ఉంటుంది. కోర్స్ వాళ్ళు చేశారు, బాగా అర్థం చేసుకుని క్యారెక్టర్ని అర్థం చేసుకుని చేశారు. కొంతమంది ఉంటారు చేయలేకపోతారు. సో వీళ్ళు అలా కాదు, మాధవి కానీ సుమలత కానీ మనం రాసుకున్న దానికి 100% న్యాయం చేశారు. సో ఆ విధంగా మనం రాసుకున్న సబ్జెక్టు, ఆ డైలాగ్స్ వాటికి పూర్తి న్యాయం చేశారు. సో డైరెక్టర్ అనుకున్న దానికి, నేను అనుకున్న దానికి కరెక్ట్గా నేను రాబట్టుకోగలిగాను వాళ్ళ దగ్గర నుంచి. ముఖ్యంగా ఆ సినిమాలో సూర్యం పాత్ర 37 సంవత్సరాలు ఇప్పటికీ ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి మైండ్లో ఉండిపోయే గొప్ప క్యారెక్టర్ సార్. అది ఎలా వర్కౌట్ చేశారు సార్? అసలు ఫస్ట్ సీనే అదిరిపోతుంది. అసలు ఎక్కడో కోటిపల్లి వెళ్ళి కొండపల్లి పోలీస్ ఆఫీసర్ అడిగితే రంగనాథ్ క్యారెక్టర్ ఏదో కొండపల్లికి వెళ్దాం అని, ఇది కోటిపల్లికి వెళ్తున్నాం ఏంటరా అని. అసలు అక్కడే ఏదో పెద్ద కథ ఉంది దీంట్లో అని అనిపిస్తుంది. అసలు ఫస్ట్ 2-3 షాట్లలోనే మళ్ళీ జీప్ మళ్ళీ వెనక్కి వచ్చి కోటిపల్లి అడిగి కొండపల్లికి ఎందుకు వెళ్తున్నాం, మనసు మార్చుకున్నాను అంటాడు. బొడ్లో కత్తి ఉంటుంది, కత్తి తీసి వీడేదో వేరే టైప్ లాగా ఉన్నాడని చెప్పి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఆయనకి అనుమానం వస్తుంది పోలీస్ ఆఫీసర్కి, రంగనాథ్ క్యారెక్టర్కి. వీడు ఆ విల్లన్ని చంపడానికి తిరుగుతున్నట్టున్నాడు అని చెప్పి టార్చర్ పెడతారు, విపరీతంగా టార్చర్ పెడతారు. దాంట్లో ఈ కత్తి ఇది కూడా ఉంటుంది. ఈ కత్తి షాట్లు వేసినప్పుడు నేను ఫ్లాష్ బ్యాక్లో రావు గోపాలరావు గారు కత్తి పట్టుకు రావటం షాట్లు వేసాను. దాంతో అసలు ఇదేదో చాలా పెద్ద సినిమా లాగా ఉంది, దీనికేదో పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంది అని అనిపించేశాను. సో వాళ్ళు టార్చర్ చేసేసరికి ఒక్కసారి తిరగబడి పోలీసుల్ని కొట్టి బయటికి రావడం అనేది అసలు పెద్ద ప్లస్. సినిమా థియేటర్లో చూడాలి. అసలు కొట్టి బయటకు వస్తుంటే అసలు థియేటర్ ఊగిపోయింది. ఫస్ట్ టైము అట్లా. సో అట్లా స్టార్ట్ అయిన సినిమా ఇక అసలు ఎండ్ వరకు ఆగలేదు. అందులో సాంగ్స్ వెరైటీగా ఉండేసరికి ఇంకా అసలు ఊగిపోయారు. ఆ సాంగ్స్ అయితే అసలు ఆంధ్రాలో ఓరి బాబోయ్ అసలు ఎస్పెషల్లీ ఆర్ఆర్ సార్, ఆ సినిమాకి ప్రాణం సార్. ఆర్ఆర్ బాగా ఇక అన్నీ కలిసి వచ్చినాయి అంతే. ఒక సినిమాకి
బాగున్న సినిమాకి అన్ని రకాలు కలిసి వస్తాయి, అన్నీ కలిసి వస్తాయి. డైలాగ్స్ కలిసి వస్తాయి, స్క్రీన్ ప్లే కలిసి వస్తుంది, యాక్టింగ్ కలిసి వస్తుంది, యాక్టర్స్ కలిసి వస్తారు, మ్యూజిక్ కలిసి వస్తుంది. ఈ ప్రొడ్యూసర్స్ ఏంటంటే వాళ్ళు అసలు కొంచెం కూడా వెనకాడే టైప్ కాదు. తిరుపతి రెడ్డి గారు వాళ్ళకేంటంటే మంచి సినిమా తీయాలి తప్ప వాళ్ళకి డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో సినిమా తీయలేదు. వాళ్ళు ఒక ప్యాషన్ అంతే, సరదాగా ఒక సినిమా చేద్దాం. మన నెల్లూరు కుర్రాడు హీరో అప్పుడు నెల్లూరులో సెటిల్ అయి ఉన్నారు వాళ్ళు. సో నెల్లూరులో ఉన్నారు. వాళ్ళ ఫాదర్ డైలీ థియేటర్స్కి నెల్లూరులో వాళ్ళ థియేటర్స్ ఉండేవి, కృష్ణ కావేరి, అక్కడికి రావడం, ఈ మాగుంట వాళ్ళతో కలవడం, ఇట్లా మనవాడిని హీరోగా పెట్టి చేద్దామని చెప్పి. అప్పటికే నేను సక్సెస్ ఇచ్చినాను కాబట్టి కొంచెం ఆ నెల్లూరు ఫీలింగ్ ఉంటుంది కదా, సో నన్ను డైరెక్టర్గా పెట్టుకోవటం. సో ఆ క్యారెక్టరు ఆ బిగినింగ్లోనే అసలు ఆ బ్యాండ్ కట్టి బిగినింగ్ పోలీస్ స్టేషన్ ఫైట్ తర్వాత అర్థమైపోయింది జనానికి ఇది పెద్ద హిట్ లాగా ఉందని. సో దానికి తగ్గట్టుగానే ఎక్కడ డ్రాప్ అవ్వాలి సినిమా, డ్రాప్ కాకుండా అట్లా వెళ్ళిపోయింది. ఈ సెకండ్ హాఫ్ వీక్ అవుద్ది అనుకున్నాం కానీ క్లైమాక్స్ ఒకటి హైలైట్. మళ్ళీ ఏదో మామూలుగా అందరినీ కాల్ చేసి జైలుకి వెళ్తూ కూడా తిరిగి వస్తాను నువ్వు వెయిట్ అనుకోకుండా ఈ జన్మకి ఇది వచ్చే జన్మలో ప్రేమ చూసుకుందాం అని చెప్పి అంటాం. ఇవన్నీ కూడా బాగా ఆ సినిమా ఎంతో మంచి ఇన్స్పిరేషన్ ప్లస్ 10 సెక్టార్ సినిమా అయింది సార్. ప్రతి ఒక్కరు కంపేరింగ్ పోలీస్ స్టేషన్ బయట అంటే ఖైదీ సినిమా స్టార్ట్ చేసుకుని చేయటం అది మీకు అట్లా తర్వాత ఎవరైనా పెద్ద డైరెక్టర్ ఎవరైనా తర్వాత వచ్చిన డైరెక్టర్లు ఎవరైనా దాని గురించి డిస్కషన్ జరిగింది సార్ ఎక్కడైనా ఎప్పుడైనా? వాళ్ళలో జరిగిందేమో కానీ అంటే కనిపించినప్పుడు ఎప్పుడైనా సరే ఎవరైనా సార్ అబ్బా ఏం తీశారు సార్ సినిమా, అది కానీ ఛాలెంజ్ కానీ అభిలాష్ కానీ ఇట్లాంటి సినిమాలన్నీ మామూలుగా మాట్లాడుతుంటారు నాతో కూడా ఎక్కడన్నా కనిపించినప్పుడు. అంటే వీరేంద్రనాథ్ కథల్ని సినిమాలుగా తీయటం అనేది మామూలు విషయం కాదు. ఇంత పెద్ద నావల్స్ రాస్తాడు అతను, దాంట్లో ఉన్న మొత్తం మనం కంటెంట్ తీసుకుని సినిమా తీయాలంటే 3-4 సినిమాలు అవుతాయి. దాన్ని 2 అవర్స్లో చెప్పాలంటే చాలా కష్టం, చాలా తీసేయాలి. మెయిన్గా బాగుండే సీన్స్ వాటిని కనెక్ట్ చేయాలి, ఇంట్రెస్టింగ్గా చేయాలి. అట్లా నేను 12 నావల్స్ అతని చేశాను, 12 హిట్ అయినాయి. యండమూరి గారే ఎక్కువ చేశారు మీరు. యండమూరి నావల్స్ 12 చేశాను, 12 హిట్ అయినాయి. అంటే నవల్ని సినిమాలుగా చేసింది వి మధుసూదన్ గారండి, మీ గురుగారు. మీకు వి మధుసూదన్ చేశారు. ఆ తర్వాత ఆయన బీట్అవుట్ చేసింది మీరే. బీట్అవుట్ చేసి సక్సెస్ రికార్డ్ ఎక్కువ కొట్టారు, సక్సెస్ రికార్డ్. అంటే అది ఆ వి మధుసూదన్ గారు పనిచేయడం వల్ల మీరు ఇట్లా చేయొచ్చు అనేది ఆలోచనతో ఏమైనా వచ్చిందంటారా? ఉంటుంది డెఫినెట్గా. మధుసూదన్ దగ్గర చేసిన ఇప్పుడు డ్రామా సీన్స్ పండించడంలో ఆయన బ్రహ్మాండం. అది కొన్ని సీన్స్లో కనిపిస్తూ ఉంటుంది, నా సీన్స్లో కూడా, నేను చేసిన సీన్స్లో కూడా. అట్లాగే రాఘవేంద్ర గారి దగ్గర పనిచేసినప్పుడు గ్లామర్, సినిమాకి గ్లామర్ అనేది ఎట్లా తీసుకురావాలి అనేది కూడా పనిచేస్తుంది, డెఫినెట్గా చేస్తుంది. ఇక అవి మన మైండ్లో పనిచేసినా కూడా మనం సొంతంగా ఏం చేయగలం అనేది ఆలోచించి చేసుకో. మీరు ఇందాక చెప్పినప్పుడు నవల్ని చేయడం అనేది కొంచెం రిస్కే, కరెక్టే. అంటే ఆ నవల్ని రైటర్స్కి అప్ చెప్పకుండా మీరు కూడా ఆ స్టోరీలో కూర్చుని ఇలా చేస్తే బెటర్గా ఉంటుంది, అట్లా ఎప్పుడైనా పార్టిసిపేట్ చేసేవారు? లేకపోతే అసలు ఇంపాసిబుల్, అసలు రాదు. దాన్ని అసలు యండమూరి వీరేంద్రనాథ్ వీళ్ళు అసలు విసిగిపోయి ఒక 100 సార్లు కథ మార్చి, ఒక 100 సార్లు రీరైట్ చేయించి, ఇట్లా నేను అసలు ఏ ఒక్క నవల చదవలేదు. ఓకే. ఫస్ట్ అసలు నువ్వు నవల్లో ఏం రాసావో చెప్పమనేవాడిని, తర్వాత ఆలోచించి ఈ ఎపిసోడ్స్ అన్నీ తీసేయమనేవాడిని. అదే అన్నీ గొప్ప, అసలు ఆంధ్రాలో పెద్ద ఫేమస్ అయిపోయినాయి అది. మరి అన్నీ చెప్పలేం కదా మనం, ఇవన్నీ తీసేసి లింక్ చేసి నాకు చెప్పమనేవాడిని. చెప్పేవాడు కరెక్ట్గా లింక్ కుదరట్లేదని, మళ్ళీ ఈ విధంగా చేస్తే బాగుంటుందని, సరే అని మళ్ళీ చేసి చెప్పేవారు. ఇట్లా ఒక 100 సార్లు ఒక్కొక్క సబ్జెక్టు చేయించి
కారులో వెళ్తూ వినేవాడిని. ఇక ఒక షూటింగ్ స్పాట్ నుంచి ఇంకొక షూటింగ్ స్పాట్కి వెళ్ళేటప్పుడు వినేవాడిని. అసలు రకరకాలన్నమాట సరదాగా. ఓకే ఓకే ఓకే. అట్లా బాగుండేది. కానీ కూడా ఉండేవాళ్ళు నాతో రైటర్స్. సత్యమూర్తి, మన దేవిశ్రీ ప్రసాద్ అతను కానివ్వండి, వీరేంద్రనాథ్ కానివ్వండి, పరచూరి బ్రదర్స్ కానివ్వండి, వీళ్ళందరూ నేను ముందు కండిషన్ పెట్టేవాడిని. నేను నెలకి 3 సినిమాలు చేస్తున్నాను, 30 రోజులు 10 రోజులు 3 సినిమాలు. సో కన్ఫ్యూజ్ కంటిన్యూస్ 10 రోజుల్లో కానీ 11వ రోజు వేరే సినిమా. ఇట్లా ఉన్నప్పుడు మీరు లేకపోతే డెఫినెట్గా కన్ఫ్యూజ్ అవుతానండి నేను. అందుకని తప్పకుండా మీరు ఉండాలని ముందే ఇన్సిస్ట్ చేసేవాడిని. సో పక్కనే ఉండేవాళ్ళు. కొంచెం అట్లా కీ ఇచ్చేస్తే ఇక మనం చూసుకునేవాళ్ళం. అంటే ఇప్పుడు డైరెక్టర్లు అందరూ ఒక సినిమా ఒప్పుకుంటే ఆ సినిమా అయ్యేంత వరకు, అంటే హీరోలు కూడా అలాగే చేస్తారు, కొంతమంది అట్లా చేస్తారు, హీరోలు కూడా చేసుకున్నా కానీ డైరెక్టర్లు మరి ముఖ్యంగా ఒకసారి 3 సినిమాలు అనేది ఈ మధ్యకాలంలో నాకు తెలిసి ఎక్కడ లేదు సార్. అప్పుడు చేసినప్పుడు అది మీ తరంతో పోయింది. మా తరంతో పోయింది. రాఘవేంద్ర గారు కూడా అట్లాగే చేసేవారు. అవును అవును. దాసనారాయణ గారు పక్కన అక్కడ సాధిస్తుడు 3 సినిమాలు ఒకసారి 4 సినిమాలు కంటిన్యూగా జరిగేది. అక్కడ జరిగేది, ఇక్కడ జరిగేది, అట్లా ఎక్కువ దాసనారాయణ గారు అందరూ మొత్తం బాగా చేశారు. రాఘవేంద్ర గారు అట్లా చేసేవారు కాదు, కానీ ఆయన 3 సినిమాలు చేసేవారు. 2-3 సినిమాలు, నేను 2-3 సినిమాలు చేసేవాడిని. అదే ఇది వరకు మీ సీనియర్ దర్శకులు అందరూ కూడా వరుసగా కంటిన్యూగా 3-4 సినిమాలు కంటిన్యూ చేసేవారు. ఇప్పుడు తరం చేయలేకపోవటం కారణం ఏంటి అనుకుంటున్నారు? ఎందుకనో కొంచెం టైం తీసుకుంటున్నారు బాగా. అదే సంవత్సరానికి ఒక సినిమా అట్లా చేస్తున్నారు కదా ఇప్పుడు. అంటే టెక్నిక్ పెరిగింది. ఆ టెక్నికల్గా అట్లా చేయకపోతే ఇప్పుడున్న మారుతున్న కాలం ప్రకారం ఆ టెక్నికల్గా అంత బాగా చూపించకపోతే అదర్ ఫిలిమ్స్ తోటి పోటీ పడాలంటే టెక్నికల్ వాల్యూస్ బాగా చేయాలి. సో చేయాలంటే టైం పడుతుంది, బాగా టైం పడుతుంది. మేము చేసినప్పుడు ఇంత టెక్నికల్ వాల్యూస్ ఉన్న సినిమాలు అదర్ లాంగ్వేజెస్లో రాలేదు. మేము ఇంత టెక్నికల్గా చేయను కూడా చేయలేదు. మాకున్న పరిధిలో మేము ది బెస్ట్ చేసేవాళ్ళం అప్పట్లో. ఇప్పుడు ఏంటంటే వ్యాస్ట్ అసలు టెక్నీషియన్స్ టెక్నిక్ విపరీతంగా పెరిగిపోయింది. సో దాన్ని ఉపయోగించుకుని చేయాలంటే డెఫినెట్గా టైం పడుతుంది. సో ఆ టైంని అట్లా సద్వినియోగం చేసుకుంటూ వాళ్ళు ఆ టైం తీసుకుని పెద్ద పెద్ద సినిమాలు బ్రహ్మాండంగా చేస్తున్నారు కదా. సో దానివల్ల వరుసగా ఒకసారి 2 సినిమాలు 3 సినిమాలు చేయలేరు, ఇంపాసిబుల్ అసలు. ఇప్పుడు రాజమౌళి ఉన్నాడంటే ఒక సినిమా అంత బాగా బాహుబలి సినిమా ఉందంటే దాన్ని ఫుల్గా సినిమా అయిపోయే వరకు కాన్సన్ట్రేట్ చేయకుండా ఇంకా 2 సినిమాలు ఒప్పుకుంటే అంత బాగా వచ్చిండేది కాదు. అంటే అప్పుడు ఇప్పుడు మీరు గమనించిన మార్పులు ఏంటి సార్? మెయిన్గా మార్పులు అంటే సబ్జెక్ట్స్ అనేది ఒకటే ఉంటుంది ఎప్పుడైనా సరే. తల్లి తండ్రి, అక్క చెల్లెలు, అన్నదమ్ములు, హీరో హీరోయిన్ ఇవే ఉంటాయి. సెంటిమెంట్స్ కూడా ఆల్మోస్ట్ ఇలాగే ఉంటాయి. కాకపోతే కొంచెం మారుతున్నాయి కదా, కాలం మారింది కాబట్టి కాలంతో పాటు కొంచెం మారుతుంటాయి. సో పెద్ద వాటిల్లో మార్పులు రాలేదు, కానీ టెక్నికల్గా మాత్రం విపరీతంగా మార్పు వచ్చేసింది. ఈ టెక్నిక్ వాడుకోకపోతే కరెక్ట్ కాదు. టెక్నిక్ వాడుకోవాలి, వాడుకుని చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇన్ని రోజులు షూటింగు, ఇంత పెద్ద బడ్జెట్లో అవటం ఇట్లాంటివి చేస్తున్నారు. అఫ్కోర్స్ ఆడియన్స్ కూడా పెరిగారు, అంటే మిగతా బిజినెస్ కూడా పెరిగింది, అన్ని రకాలుగా పెరిగినాయి కాబట్టి మార్కెట్ కూడా. తెలుగు సినిమా స్టామినా, టాలీవుడ్ స్టామినా బాగా ఎదిగింది హాలీవుడ్ రేంజ్. ఎస్ సార్. అంటే సౌత్ ఇండియా కాకుండా ఇప్పుడు బాలీవుడ్ని మించి తెలుగు ఇండస్ట్రీ కొంచెం ముందుకెళ్తుంది సార్. దాని గురించి మీరు ఏమంటారు? చాలా సంతోషం కదా అది. చాలా చాలా సంతోషం నిజంగా. నేను రాజమౌళి ఎక్కడైనా కనిపిస్తే చెప్తుంటాను కదా, ఇండియన్ బెస్ట్ డైరెక్టర్ అని. నిజంగా కూడా అసలు ఆయన ఎఫర్టు నిజంగా దర్శకులందరికీ గర్వకారణం. నిజంగా మెచ్చుకోవాలి, ఈర్ష్య పడకూడదు. నిజంగా అంత కష్టపడి
ఆ క్యారెక్టర్స్ అవి ఎంత అపీలింగ్గా చేస్తున్నాడు, ఒక క్యారెక్టర్ సృష్టిస్తున్నాడు, అసలు ఆ టెక్నిక్ వాడుకుంటున్నాడు. ఇవన్నీ నిజంగా గర్వించదగ్గ విషయం. అతనికి ఎప్పుడు భగవంతుడు అది ఇవ్వాలని కోరుకుంటుంటాం నిజంగా. మన టాలీవుడ్ నుంచి అంత పెద్ద డైరెక్టరు ఇట్లాంటి సక్సెస్లు ఇస్తున్నాడు, ఇతర దేశాల్లో కూడా సక్సెస్ అవుతున్నాయి అతను చేసిన సినిమాలు అంటే మనకి గర్వకారణమే కదా. అంతేగాని ఏముందిలే అనుకుంటే ఫూల్స్ లాగా బిహేవ్ చేసినట్టు. సో అలా అనుకోకూడదు, ఎప్పుడు నిజంగా గర్వపడాలి. ఇప్పుడు మీరు ఖైదీ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. చిరంజీవి గారు 9 సంవత్సరాల గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఖైదీ 150 అనే 150 యాడ్ చేసి ఆ ఖైదీ టైటిల్తో వచ్చి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ సక్సెస్ విజృంభిస్తున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? మీరు ఎలా ఫీల్ అయ్యారు అలా టైటిల్ పెట్టగానే? మీరు దాని గురించి ఏమైనా చిరంజీవి గారితో మీరు డిస్కస్ చేసుకోవడం ఏమైనా జరిగిందా? లేదు, అసలు లేదు. నాకు అసలు ఆ సబ్జెక్ట్ ఎలాంటి సబ్జెక్ట్ కూడా తెలీదు రిలీజ్ కాకముందు. రీమేక్ కదండి? అవును, రీమేక్. తమిళ సినిమా నేను చూడలేదు. ఖైదీ 150 అంటే కొంచెం దానికి దగ్గరలో ఉంటాయేమో సీన్స్ కానీ సబ్జెక్ట్ కానీ అనుకున్నాను. బట్ బిగినింగ్లో ఖైదీగా ఉంటాడు తప్ప తర్వాత వేరేగా ఉంటుంది. అప్పుడు మీకు ఏమనిపించింది అంటే అది నా సినిమా టైటిల్ పెట్టుకున్నారు నిజంగా కొంచెం సంతోషంగా ఉంటుంది కదా. సంతోషంగా ఫీల్ అయ్యాను. అందులోనూ అది సక్సెస్ అయ్యేసరికి ఇంకా సంతోషంగా ఫీల్ అయ్యాను. సో ఇప్పటికీ ఆ సినిమాలో ఏమాత్రం స్టామినా తగ్గలేదు చూశారు. అసలు సాంగ్స్లో కానివ్వండి, ఫైట్స్లో కానివ్వండి, మనిషి. అవునండి. అప్పటికిప్పటికి మీరు ఆయనలో గమనించిన మార్పు ఏంటి సార్? అదే చెప్తున్నాయి, అసలు ఏమీ కొంచెం ఏజ్ వచ్చేసినట్టు ఫీలింగ్ కానీ, చేయలేకపోతున్నానే అనే ఫీలింగ్ కానీ అసలు ఏం లేదు. ఎంత మంచి స్టెప్ అయినా కూడా బ్రహ్మాండంగా చేశారు. అసలు సరే సీన్స్ డైలాగ్స్ ఏముంది కానీ ఫైట్స్ కానివ్వండి, ఫైట్స్లో కూడా చాలా కష్టపడి చేశాడు. అదేంటి దాని తర్వాత వచ్చిన సైరా సినిమా కానివ్వండి, సైరా చాలా కష్టపడి చేశారు. చూసారు సార్ మీరు సినిమా? రెండు చూశాను. ఆయనలో మీకు బాగా నచ్చిన అంశాలు ఏంటి అప్పటి నుంచి బిగినింగ్ నుంచి? సిన్సియారిటీ, కష్టపడే తత్వం, ఎదుటి వాళ్ళని నొప్పించే మనస్తత్వం కాదు. ఇంత పెద్ద హీరోని అయ్యానే నేను చెప్పినట్టే జరగాలి అనేది ఎప్పుడు ఉండదు మనిషిలో. చిన్న సజెషన్స్ ఏమన్నా ఇస్తారేమో కానీ అది బాగుంటే తీసుకోండి, లేకపోతే లేదు అన్నట్టుగా ఉంటుంది తప్ప నేను చెప్పినట్టే చేయండి అనేది అసలు ఎప్పుడు మనసులోకి రాదు, మండిపట్టి అది లేదు. మెయిన్గా నాకు అనిపించింది ఏంటంటే సబ్జెక్ట్స్ సెలక్షన్ ఒకటి, కష్టపడి పనిచేసే తత్వం ఒకటి, మంచితనం ఒకటి. నాకు తనలో ఎప్పుడు విపరీతమైన కామెడీ ఉంటుందండి. అసలు బాడీ మొత్తం కామెడీ ఉంటుంది. చిరంజీవి గారు గమనించారు? కామెడీ సీన్స్, కామెడీ సీన్స్ కానీ సాంగ్స్ కానీ చేసేటప్పుడు ఆ ఎక్స్ప్రెషన్. సాంగ్స్ మామూలుగా ఏంటంటే మామూలుగా అందరు డ్యాన్సులు బాగా చేస్తారు, ఇప్పుడు అందరూ బాగా చేస్తున్నారు. అది చేసినప్పుడు చిన్న గ్రేస్ ఉంటుంది మనిషిలో, చేసేటప్పుడు చిన్న ఎక్స్ప్రెషన్ ఉంటుంది. శ్రీదేవిలో ఉండేది అప్పుడు, చిరంజీవిలో కూడా అది ఆ గ్రేస్ ఉంటుంది ఎక్కువ. డ్యాన్సు ఉంటుంది, డ్యాన్స్తో పాటు గ్రేస్ కూడా ఉంటుంది. సో ఆ కష్టపడే మనస్తత్వమే, కష్టపడే ఇదే ఒళ్ళు దాచుకోకుండా ఇంత మెగాస్టార్ని చేసింది. ఇప్పుడు అంటే మీరు తరచూ కలుస్తూ ఉంటారండి? ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారా సార్? ఈ మధ్య అప్పుడప్పుడు ఎప్పుడైనా కలుస్తూ ఉంటారా? ఏమంటే ఈ ఫంక్షన్స్లో ఎక్కువ కలుస్తుంటాము. ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడుకోవటం. నా బర్త్డేకి తను ఫోన్ చేశాడు, ఆయన బర్త్డేకి నేను ఫోన్ చేశాను. అట్లా మీ బర్త్డే అకేషన్లో కూడా వచ్చారు కదా, నా బర్త్డే అకేషన్స్కి వచ్చారు. తర్వాత మొన్న 2020లో జూలై 1 నా బర్త్డే అయింది కదా, తను స్వయంగా ఫోన్ చేసి హ్యాపీ బర్త్డే చెప్పాడు. అట్లాగే ఆగస్టు 22 నేను ఫోన్ చేసి తనకి విషెస్ చెప్పాను. సో అట్లా ఆ రిలేషన్ అలా కంటిన్యూ అవుతుంది.
ఫైనల్గా ఏం చెప్తాను సార్ ఇప్పుడు ఖైదీ 37 ఇయర్స్ గురించి మీకు పర్సనల్గా మీరు వ్యక్తిగతంగా చెప్పాలి. మా ఇద్దరిని ఎక్కడో తీసుకెళ్ళి పెట్టిన సినిమా అది. సో ఆ సినిమా లేకపోతే ఏమో ఒకవేళ సక్సెస్ రేంజ్ ఉండేదేమో, కానీ ఒక స్టార్ హీరో, ఒక స్టార్ డైరెక్టరు అనే రేంజ్కి వెళ్ళే వాళ్ళమో లేదో నాకు తెలియట్లేదు. ఆ సినిమా మాత్రం మమ్మల్ని ఇద్దరిని స్టార్స్. ఓకే ఓకే అవును. ఇప్పుడు రాబోయే దర్శకుల గురించి, ఇప్పుడున్న కొత్త దర్శకుల గురించి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? ఒక సీనియర్ దర్శకులుగా. అందరూ బాగానే చేస్తున్నారు, చాలా మంచి సినిమాలు బాగా ఎంజాయ్ చేస్తున్నాను నేను. బాగానే చేస్తున్నారు అందరూ. సలహా ఏముంటుంది, ఇది ఏముంది వాళ్ళ మైండ్కి సంబంధించింది, అది మనం ఇచ్చే సలహా ఏం పెద్ద. ఈ కరోనా ఎలా గడిపారండి మొత్తం మీరు? ఏం లేదు, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళట్లేదు. ఎప్పుడెప్పుడు ఈ కరోనా పోతుందా, వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా, బయట ప్రపంచం చూద్దామా అని వెయిట్ చేస్తున్నాను. అయిపోగానే అసలు ఒక పెద్ద డిన్నర్ ఏర్పాటు చేసి అందరినీ కలుద్దామని. ఓకే ఓకే, వ్యాక్సిన్ వచ్చేసిన తర్వాత చేద్దామని. ఓకే, ఈ కరోనా కష్టకాలంలో ఎక్స్క్లూజివ్గా ఎన్టీవీ కోసం మీరు ఈ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్.